హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు నిమిషాల్లో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితోనే అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఈ రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్తో ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు, ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అండి, వేపిన శనగపప్పు అని కూడా అంటూ ఉంటారు. ఈ రెండింటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదండి, రవ్వలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు ఇంకా పుట్నాల పప్పు పిండినైతే వేసేసుకొని రెండింటిని కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని, మనకి నువ్వులు ఇంకా పుట్నాల పప్పు కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మొత్తం ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను. సూజీ రవ్వ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఇంకొక కప్పు వేసుకోవాలి. 2 కప్పులు ఒకేసారి వేస్తే మనకి ఉండలు అనేవి ఎక్కువగా కట్టేస్తాయండి. కాబట్టి ఒక కప్పు వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత రెండో కప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని స్మాష్ చేసుకుంటూ ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార, ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకుని బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే పాకాన్ని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత లైట్గా పాకాన్ని చూస్తే తీగ ఫామ్ అయితే సరిపోతుందండి. పాకం రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా రవ్వ మిశ్రమాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా కలుపుకోవాలి. మనకి చేతికి ఇలా అంటుకున్నట్టుగా ఉంటుందండి, ఎందుకంటే దీంట్లో మనం పుట్నాలు ఇంకా నువ్వుల పొడి వేసాం కాబట్టి అతుక్కున్నట్టు ఉంటుంది. కాబట్టి చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే మనకి ఇలా చేతికి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలిపేసుకొని 2 పార్ట్స్లో అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఒక పార్ట్ తీసుకొని ఇంకొక పార్ట్ దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఇలా చపాతీ కర్రకి ఇంకా పీటకి కొంచెం అంత నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని మీకు వీలైనంత పల్చగా అప్లై చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అప్లై చేసుకోండి. నేను ఎక్కువ పిండి ముద్దనే తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం మందంగానే వచ్చింది. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా ఒక మూతని తీసుకొని ఇలా మంచి రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా పెద్ద సైజులో ఉన్న ఏదైనా ప్లాస్టిక్ మూతని కానీ తీసుకోవచ్చు. ఇలా సైడ్స్ ఏదైతే ఉందో అదంతటిని కూడా తీసేసి మళ్ళీ మనం ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలండి. చూడండి, మనం పీటకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. మనం తీసిన తర్వాత ఒకసారి ఇలా మనం చేత్తో ఒత్తుకున్నట్టయితే షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, చక్కగా ఈ మాత్రం మందంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఉన్నాయి కదా, మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని అయితే వేసేసుకోండి. మొత్తం అన్నిటిని ఒకేసారి వేసేయకుండా మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని అయితే వేసుకోండి. వేసుకొని ఒక సైడ్ కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు
ఇంకొక సైడ్‌కి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి ఒక సైడ్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇంకొక సైడ్‌కి అయితే వాటన్నిటిని కూడా టర్న్ చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అయిపోతాయి. టేస్టీగా కూడా ఉంటాయి. సూజీ రవ్వ, ఇంకా పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవేనండి. నువ్వులు. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే కొంతమందికి సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు కదండీ! నువ్వులు సాటర్డే ఇంకా మండే తినటానికి. అలాంటి వాళ్ళు నువ్వుల ప్లేస్‌లో జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అన్నిటిని ఫ్రై చేసి ఆయిల్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటిని వేసుకొని సిమ్ ఫ్లేమ్‌లోనే జస్ట్ ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను. మొత్తం పాకమంతా కూడా పీల్చేసుకొని ఎంత బాగా వచ్చాయో కదా! నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పండుగలప్పుడు ఈ స్వీట్ రెసిపీని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.